ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో 2025వ సంవత్సరంలో మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రానున్నాయి, 9 రోజులు నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రూపంలో మనం పూజించుకోవాల్సి ఉంటుంది, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ పుష్పాలతో పూజించాలి, కలశం అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, ఆనవాయితీ లేని వాళ్ళు పూజను 9 రోజులు ఎలా చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మాఘమాసంని సంస్కృతం ప్రకారం పాపాలను నశింపచేసే మాసంగా అయితే చెప్తారండి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులతో పాటు వసంత పంచమి, రథసప్తమి, మహాశివరాత్రి ఎన్నో పర్వదినాలు ఈ మాసంలో అయితే వస్తాయండి. ప్రతి సంవత్సరము కూడా మనము అమ్మవారికి నవరాత్రులు అనేటివి 4 మాసాలలో అయితే మనం చేసుకుంటామండి. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో దేవీ శరన్నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు అంటే వీటిల్ని మనము మాఘ గుప్త నవరాత్రులు అనే పేరుతో కూడా పిలుస్తారండి. ఇలా మనకి 4 మాసాలలో అమ్మవారికి 4 రకాలుగా నవరాత్రులు అంటే పూజలు అనేటివి చేసుకుంటాము. మరి మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు చేసుకుంటామని చెప్పాను కదా అండి. ఎవరండి ఈ శ్యామలాదేవి అంటే శ్రీ మహాస్వరూపిణి అయినటువంటి లలితాదేవికి ఎడమవైపున సైన్యాధ్యక్షరాలుగా వారాహీదేవి అయితే ఉంటారండి. లలితాదేవికి కుడివైపున మహామంత్రి అయినటువంటి శ్యామలాదేవి పరాశక్తిలోని సౌమ్యానికి ప్రతిరూపం. ఆమెను ఆరాధించడం వలన కష్టతర కార్యాలు, జ్ఞానం సిద్ధిస్తుంది. ఈమెను జ్ఞానశక్తిగా కూడా పిలుస్తారండి. ఈ శ్యామలాదేవిని ఈ నవరాత్రుల్లో ఆరాధించడం వలన సుఖ సంసారం లభిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. సౌభాగ్యం నిండుగా లభిస్తుంది. ఈ తల్లిని పూజించడం వలన నిరుద్యోగులకు ఉద్యోగం అనేది సిద్ధిస్తుంది. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఆరోగ్యం, చిన్నపిల్లల్లో జ్ఞాన సంపద అనేది సిద్ధిస్తుంది. సిరి సంపదలు అన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయండి. మన పురాణాల ప్రకారం లలితాదేవి బండాసుర రాక్షసుని వధించడానికి అవతరించారు అన్న విషయం తెలిసిందే కదండి. అప్పుడు బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రులలో ముఖ్యులుగా శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా అయితే నియమించిందండి. ఈ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిని స్వరూపిణి అనే నామంతో కూడా సంబోధిస్తారు. ఈ తల్లిని దశమహావిద్యల్లో మాతంగి అనే పేరుతో కూడా పిలుస్తారండి. మాతంగి అనే పేరు శ్యామలాదేవికి ఎందుకు వచ్చింది అంటే మన పురాణాల ప్రకారం ఒక చిన్న స్టోరీ ఉందండి. పర్వతరాజు హిమవంతుని స్నేహితుడైనటువంటి మాతంగునికి తపస్సుకి ఎంతో సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేరకు ఆయనకు కూతురిగా జన్మిస్తుంది. ఈ తల్లిని నీల సరస్వతి అని, లఘుశ్యామల అని, గేయ చక్రవాసిని అని, రాజ్యశ్యామల అని, వాగ్వాదిని శ్యామల అని, హసంతి శ్యామల అని, సర్వసిద్ధి మాతంగి అని, సుఖశ్యామల అని, రాజమాతంగి అని రకరకాల పేర్లతో అయితే అమ్మవారు ఈ తల్లిని ఉత్తర భారతదేశంలో దుర్గాదేవి గాను, మన దక్షిణ భారతదేశంలో శ్యామలాదేవి రూపంగా అయితే మనం కొలుస్తామండి. అయినా ఆచారం ప్రకారం కలశ స్థాపన పూజ చేయాలనుకున్న వారు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఈ శ్యామలా నవరాత్రులు అనేటివి చేసుకోవాలండి. ఎందుకంటే మాఘ గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా రహస్యంగా ఎవరికి చెప్పకుండా చేసుకోవాలి అని అర్థం అండి. మేము అలా చేసుకోలేమండి అనుకున్న వాళ్ళు నిత్యం మీరు 9 రోజులు అమ్మవారికి పూజ అనేది సింపుల్గా చేసుకోవచ్చండి. మరి ఇంత విశేషమైనటువంటి శ్యామలాదేవి నవరాత్రి 2025వ సంవత్సరంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. మనకి నవరాత్రి ప్రారంభం వచ్చేసి జనవరి 30వ తేదీన పాడ్యమి తిథి గురువారం నుంచి ఫిబ్రవరి 7వ తేదీన శుక్రవారం రోజు దశమి తిథితో మనకి ఈ నవరాత్రులు అనేటివి ముగుస్తాయండి. మరి కలశ స్థాపన అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలండి అంటే మనకి మొదటి రోజు జనవరి 30 గురువారం రోజున తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల 50 నిమిషాల లోపల కలశ స్థాపన అఖండ దీపం అనేది పెట్టుకోవాలండి. అది మీకు ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళు చెప్పాను కదండి, నిత్య పూజలాగా మీరు ఉదయాన్నే అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. అమ్మవారి ఫోటో అనేది దగ్గర కనుక శ్యామలాదేవి ఫోటో ఉంటే మీరు పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. శ్యామలాదేవి ఫోటో అనేది లేకపోతే
లలితాదేవి ఫోటో కానీ దుర్గాదేవి ఫోటో కానీ మీరు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి అమ్మవారు 9 రోజులు అమ్మవారి 9 రూపాలు ఏమిటి, 9 తిథులు వాటి గురించి ఇప్పుడు తెలియచేస్తానండి. దానికన్నా ముందుగా నేనైతే ఈ వీడియోలో అమ్మవారి రూపాలు 2 రూపాల్లో పూజించుకునే విధానాన్ని మాత్రమే తెలియచేస్తున్నానండి. ఒకటి నవదుర్గల రూపంలో అమ్మవారిని ఎలా పూజించాలి ఆ రూపాలు చెప్తున్నాను. ఇంకొకటి శ్యామలాదేవి రూపాలు, ఇంకొక రూపం కూడా ఉందండి. అదేంటంటే దశమహావిద్యల రూపాలండి. నేను దాని గురించి అయితే చెప్పడం లేదండి. దశమహావిద్యలు అనేటివి చాలా శక్తివంతమైనవండి, చాలా కఠినమైనటువంటి నియమాలు. వాటి ఫలితం కూడా మనకి అంతే రెట్టింపు ఉంటుంది. మనము ఇంట్లో అయితే చేయలేమండి, దాని ఫలితం అనేది రెట్టింపు ఉంటుంది. మనం ఒకవేళ పూజలో చేసేటువంటి విధానాలు ఏదైనా తప్పు ఉన్నా కూడా ఆ పూజ మళ్ళీ ఫలితం అనేది సరిగా ఉండదండి. అందుకని నేను ఆ రూపాల గురించి చెప్పట్లేదు. ఓన్లీ నవదుర్గల రూపాల గురించి అలానే శ్యామలాదేవి రూపం గురించి అయితే చెప్తున్నానండి. ఇప్పుడైతే మొదటి రోజు మనకి జనవరి 30వ తేదీ కదండి. ఈ మొదటి రోజున మనము నవదుర్గల రూపంలో పూజించుకునే వాళ్ళు శైలపుత్రీదేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుందండి. శ్యామలాదేవి రూపంలో పూజించుకునే వాళ్ళు శ్యామలాదేవి అనే అమ్మవారి రూపంతో పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు పాడ్యమి తిథి వచ్చేసి మనకి జనవరి 29 బుధవారం రోజున రాత్రి 6:55 నుంచి 30వ తేదీన గురువారం రోజున సాయంత్రం 5:51 వరకు మనకి పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం 8:50 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. రెండవ రోజు వచ్చేసి నవదుర్గల రూపంలో బ్రహ్మచారిణి దేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుందండి. అలానే శ్యామలాదేవి రూపంలో పూజించుకునే వాళ్ళు వాగ్వాదిని శ్యామలాదేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు తిథి వివరాలు వచ్చేసి విద్యా తిథి జనవరి 30వ తేదీన గురువారం రోజున సాయంత్రం 5:52 నుంచి 31వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 4:21 వరకు మనకి విద్యా తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 8:09 వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. తర్వాత నవరాత్రుల్లో 3వ రోజున నవదుర్గల రూపంలో పూజించుకునే వాళ్ళు అమ్మవారు మనకి చంద్రఘంటాదేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి. అలానే శ్యామలాదేవి రూపంలో పూజించుకునే వాళ్ళు అమ్మవారిని మనము నకుల శ్యామలాదేవి రూపంలో అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు తిథి వివరాలు వచ్చేసి తదియా తిథి 31 జనవరి శుక్రవారం రోజున సాయంత్రం 4:22 నుంచి ఫిబ్రవరి 1వ తేదీన శనివారం మధ్యాహ్నం 2:34 వరకు తదియా తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 7:08 వరకు. తదుపరి పూర్వభద్ర ఉంటుంది. అలానే ఉత్తరాభద్ర నక్షత్రం 2 నక్షత్రాల కలయిక అనేది ఉంటుందండి. నవరాత్రుల్లో 4వ రోజు నవదుర్గల రూపంలో పూజించుకునే వాళ్ళు అమ్మవారిని కూష్మాండాదేవి రూపంగా అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుందండి. అలానే శ్యామలాదేవి రూపంలో పూజించుకునే వాళ్ళు హసంతి శ్యామలాదేవి అనే నామంతో అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజు తిథి వివరాలు వచ్చేసి చవితి తిథి మనకి ఫిబ్రవరి 1వ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం 2:35 నుంచి ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 12:29 వరకు మనకి చవితి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ఉదయం 4:13 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. తర్వాత రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించుకునే వాళ్ళు స్కందమాతాదేవి రూపంగా అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుందండి. అలానే శ్యామలాదేవి రూపంలో పూజించుకునే వాళ్ళు అమ్మవారిని సర్వసిద్ధి మాతంగి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు తిథి వివరాలు వచ్చేసి ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 12:30 నుంచి ఫిబ్రవరి 3వ తేదీన సోమవారం రోజున ఉదయం 10:15 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 2:36 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. తర్వాత నవరాత్రుల్లో 6వ రోజున అమ్మవారిని మనము నవదుర్గల రూపంలో పూజించుకునే వాళ్ళు కాత్యాయని దేవి రూపంగా అయితే పూజించుకోవాల్సి ఉంటుందండి. అలానే శ్యామలాదేవి రూపంలో పూజించుకునే వాళ్ళు వాస్య మాతంగి అనే నామంతో మనం పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు తిథి వివరాలు వచ్చేసి షష్ఠీ తిథి ఫిబ్రవరి 3వ తేదీన సోమవారం రోజున ఉదయం 10:16 నుంచి ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం రోజున ఉదయం 7:55 వరకు మనకి షష్ఠీ తిథి ఉంటుందండి. ఈ రోజు మనకి సప్తమి తిథి కూడా ఉంటుందండి. ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం రోజున రాత్రి తెల్లవారుజామున 5:29 వరకు మనకి సప్తమి తిథి కూడా ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం రాత్రి 12:56 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది.
నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు మనకి నవదుర్గల రూపంలో పూజించుకునే వాళ్ళు, అమ్మవారు మనకి కాలరాత్రి దేవి రూపంలో అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుందండి. శ్యామలాదేవి రూపంలో పూజించుకునే వాళ్ళు సారిక శ్యామలాదేవి అనే పేరుతో అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు తిథి వివరాలు వచ్చేసి అష్టమి తిథి మనకి ఫిబ్రవరి 5వ తేదీన బుధవారం రోజున రాత్రి 3:07 వరకు ఉంటుందండి. భరణి నక్షత్రం వచ్చేసి రాత్రి 11:16 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. తర్వాత నవరాత్రుల్లో 8వ రోజున నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు అమ్మవారిని మనము మహాగౌరీ దేవి రూపంలో పూజించుకోవాల్సి ఉంటుందండి. అలానే శ్యామలాదేవి రూపంలో పూజించుకునే వాళ్ళు అమ్మవారిని మనము సుఖశ్యామలాదేవి అనే నామంతో రూపంలో పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు తిథి వివరాలు వచ్చేసి నవమి తిథి ఫిబ్రవరి 5వ తేదీన బుధవారం 3:08 నుంచి 6వ తేదీన గురువారం రోజున రాత్రి 12:57 వరకు మనకి నవమి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం కృతికా నక్షత్రం రాత్రి 9:46 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. తర్వాత నవరాత్రుల్లో చివరి రోజు 9వ రోజున నవదుర్గల దేవి రూపంలో పూజించుకునే వాళ్ళు సిద్ధిదాత్రి దేవి అనే రూపంలో మనం పూజించుకోవాల్సి ఉంటుందండి. అలానే శ్యామలాదేవి రూపంలో పూజించుకునే వాళ్ళు రాజమాతంగి అనే రూపంలో అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజు తిథి వివరాలు వచ్చేసి దశమి తిథి ఫిబ్రవరి 6వ తేదీన గురువారం రోజున రాత్రి 12:58 నుంచి 7వ తేదీన ఫిబ్రవరి శుక్రవారం రోజున రాత్రి 11:01 వరకు మనకి దశమి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి 8:29 వరకు ఉంటుంది. ఇదండి మనకి శ్యామలాదేవి నవరాత్రుల్లో మొదటి రోజు నుంచి 9 రోజుల వరకు అమ్మవారి రూపాల గురించి అయితే తెలియచేశాను కదండి. అయితే ఈ 9 రోజులు అమ్మవారిని మనము ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి అంటే ఏ పుష్పాలైనా సరే మీరు వాటితో పూజ చేసుకోవచ్చండి. ఏదైనా సరే సువాసన భరితమైనటువంటి పుష్పాలతో మీకు అందుబాటులో ఉన్నటి వాటితో మీరు పూజ అనేది చేసుకోండి. 9 రోజులు అమ్మవారికి పూజ చేసేటప్పుడు కుదిరితే చీర కట్టుకొని నిండుగా మీరు కుంకుమ పూలు అన్నీ ధరించి అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఎర్ర చీర కానివ్వండి, పచ్చ చీర కానివ్వండి, కుదిరితే మీరు ఆ రంగులో ఉండేటువంటి వస్త్రాలను ధరించి పూజ చేసుకోండి. తర్వాత నైవేద్యం విషయంకి వస్తే మీ ఇష్టం అండి, మీరు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు. శ్యామలాదేవికి ప్రత్యేకంగా తమలపాకు మీద తేనె అనేది రాసి నైవేద్యంగా పెడతారండి, అలా అన్న పెట్టచ్చండి. లేదు అంటే బెల్లం పాయసం, లేదు అంటే దద్దోజనం, ఏవైనా అండి మీ శక్తి కొలది మీరు ఏవి చేయగలను అని అనుకుంటే మీరు ఆ మంత్రాలను అయితే మీరైతే ఆ నైవేద్యాలను అయితే చేసి పెట్టుకోవచ్చండి. ఈ శ్యామలాదేవి పూజలో మనం ఏ మంత్రాలను పఠించాలండి అంటే మనకి శ్యామలాదేవి యొక్క దండకము, శ్యామలాదేవి యొక్క అష్టోత్తరాలు అంటే మాతంగి శ్యామలాదేవి అష్టోత్తరాలు, షోడశోపచారాలు, అలానే సహస్రనామాలు అనేటివి చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనకి గూగుల్లో అయితే చాలా దొరుకుతాయి. ఖచ్చితంగా మీకు దొరికితే మీరు ఆ మంత్రాలను పఠించుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు దుర్గాదేవి శ్లోకాలు వచ్చినా కూడా మీరు పూజ చేసుకోవచ్చండి. ఇంకా చాలామందికి ఒక సందేహం అనేది ఉంటుందండి, ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఉదయం చేయాలా రాత్రి చేయాలా అంటే శ్యామలాదేవికి పూజ అనేది ఎక్కువగా మధ్యాహ్నం సమయంలో అయితే చేస్తారండి. మధ్యాహ్నం 12 గంటల లోపల అయితే పూజ అనేది చేస్తారు. కాబట్టి మీరు పూజ ఎప్పుడు చేసినా సరే మీరు 12 గంటల లోపల పూజ అనేది కంప్లీట్ అయ్యేలాగైతే చూసుకోండి. నేనైతే రానున్నటువంటి 2025వ సంవత్సరంలో శ్యామలాదేవి నవరాత్రులు అయితే నేను ఈ సంవత్సరం కూడా చెయ్యాలి అని సంకల్పం అయితే తీసుకున్నానండి. మరి చూడాలండి అమ్మవారు నాకు ఎలా పెట్టారో ఏమో. ఖచ్చితంగా నాకైతే ఆ ఛాన్స్ కనుక వచ్చి అమ్మ బ్లెస్సింగ్స్ కనుక ఉంటే తప్పకుండా నేను శ్యామలాదేవి నవరాత్రులు అయితే జరుపుకుంటాను. మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అమ్మవారి ఫొటోస్ అలానే అలంకరణ మొత్తం కూడా నేను వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. తర్వాత వీడియోలో శ్యామలాదేవి నవరాత్రి రోజున పూజ ఎలా చేసుకోవాలి, డౌట్స్ అన్నీ కూడా మనకి రానున్నటువంటి వీడియోస్లో నేను అందిస్తూ ఉంటానండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో